చింతలపూడిలో ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ చేసి 160 కేజీల రాగివైర్ రికవరీ చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 17వ తేదీన చింతలపూడి ఎన్వీఎన్ కాలనీ సమీపంలోని పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి రాగివైరు దొంగలించిన ఘటనపై ఎలక్ట్రికల్ ఏఈ ఇచ్చిన ఫిర్యాదుతో చింతలపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసు నమోదు చేశారని ఆమె తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాలపై ప్రత్యేక పర్యవేక్షణలో చింతలపూడి సిఐ టి క్రాంతికుమార్, ఎస్ఐ కె సతీష్ కుమార్ నేతృత్వంలోని 2 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నాయని అన్నారు. నిందితుల వద్ద నుండి చింతలపూడి పరిధిలోని 10 కేసులకు సంబంధించిన 19 ట్రాన్స్ఫార్మర్ల నుండి దొంగలించిన సుమారు 160 కేజీల రాగి వైర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన దొంగలను పట్టుకున్న సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని హెచ్సి జయరాజు, పీసీలు సత్యనారాయణ, రమేష్, హనుమంతు, నాగలక్ష్మణ్, హెచ్జి కొండాలను ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం అండి. మన ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఎస్పెషల్లీ చింతలపూడి మండల్ కొన్ని విలేజెస్లో ఈ ఫ్రీక్వెంట్గా రీసెంట్ పాస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్లో ఈ కాపర్ వైర్ థెఫ్ట్ అనేది కొంచెం రిపోర్ట్ అయింది. ఎక్కువ చోట్ల దిస్ వాజ్ రిపోర్టెడ్. ఇది కోసం మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ మన గవర్నమెంట్కి కూడా ఈ కాపర్ వైర్ థెఫ్ట్ అనేదిలో చాలా లాస్ అనేది ఉంటుంది. ఈ ఆఫెన్సెస్ కంట్రోల్ చేయడానికి మన ఏలూరు డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 2 డెడికేటెడ్ టీమ్స్ని కాన్స్టిట్యూట్ చేశాము. ఈ 2 డెడికేటెడ్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి నైట్ బీట్ పెట్రోలింగ్ ఎస్పెషలీ ఫర్ ట్రాన్స్ఫార్మర్ టు ప్రివెంట్ ది ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అండ్ నైట్ వెహికల్ చెకింగ్ అనేది డెడికేటెడ్ టీమ్స్ పెట్టి ఈ చెకింగ్ చేయడం అనేది ఇట్ వాజ్ స్టార్టెడ్. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఇన్సిడెన్సెస్, ఈ ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ థెఫ్ట్ ఇన్సిడెన్సెస్ మనకి రెడ్యూస్ అయినది మనకి కనపడింది ప్రీవియస్ మంత్స్లో. ప్రీవియస్గా జనవరి మంత్లో కూడా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఒక గ్యాంగ్ పట్టుకోవడం బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ అనేది జరిగింది. ఇప్పుడు రీసెంట్గా కూడా చింతలపూడిలో కొన్ని విలేజెస్లో ఈ ట్రాన్స్ఫార్మర్ వైర్ థెఫ్ట్ డిటెక్ట్ అయిన తర్వాత అగైన్ ఈ సేమ్ మిషన్ను మనం 2 డెడికేటెడ్ టీమ్స్ పెట్టి సర్వైలెన్స్ అండ్ వెహికల్ చెకింగ్ చేయడం మూల్యం ఈరోజు మార్నింగ్, దట్ ఈస్ ఆన్ 27th మార్నింగ్ 6 o'clock అరౌండ్ 6:30 మనకి 2 అఫెండర్స్ ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ వైర్ థెఫ్ట్ ట్రై చేసినప్పుడు మనకి అటెంప్ట్లో దొరికారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళు క్వశ్చనింగ్ చేసినది మూల్యం ఇంకా ఒక అఫెండర్ హూ హ్యాస్ బీన్ డూయింగ్ దీస్ ఆఫెన్సెస్, ఇంకా ఒక అఫెండర్ని ఐడెంటిఫై చేశాము. అండ్ ఈ ముగ్గురు కలిసి ప్రీవియస్ ఒక 5 to 6 months చాలా అఫెన్సెస్ రిపీటెడ్గా చింతలపూడి మండల్లో కమిట్ చేసి వస్తున్నది వి గాట్ టు నో డ్యూరింగ్ ద క్వశ్చన్స్. ఈ అఫెన్సెస్ మనకి నైట్ టైమ్సే జరుగుతుంది కాబట్టి నైట్ పెట్రోలింగ్ అనేది స్ట్రిక్ట్గా చేసి వస్తున్నాము. అండ్ ఫర్దర్ దిస్ స్క్రాప్ డీలర్స్ అండ్ స్క్రాప్ షాప్ ఓనర్స్ వాళ్ళకి కూడా స్ట్రిక్ట్గా అడ్వైజరీ ఏం చెప్తున్నాము అంటే, మీ దగ్గర కాపర్ వైర్స్ అలాంటి ప్రోడక్ట్స్ వస్తున్నప్పుడు ఓన్లీ ట్రస్టెడ్ డీలర్స్ నుంచి మాత్రం కొనుక్కోండి. సోర్స్ ఎక్కడ అని ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకోండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షూర్ దాట్ అది థెఫ్ట్ ప్రాపర్టీ అలాంటి లేకుండా ఎన్షూర్ చేయడం అనేది కన్సర్న్డ్ షాప్ ఓనర్స్ అండ్ స్క్రాప్ డీలర్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఇక్కడ చెప్తున్నాము. ఇది ఎలక్ట్రిసిటీ సార్ ఉన్నారు ఇక్కడ అండ్ లైన్ మెన్ కూడా ఉన్నారు. అండ్ మన దగ్గర ఇక్కడ కొంచెం ఫార్మర్స్ కూడా వచ్చారు. వాళ్ళు అందరూ ఈ అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం, ఫార్మర్స్ని కూడా ఈ పోలీసింగ్ ఎఫర్ట్స్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అందుకోసం ఈ ప్రతిరోజు ఈ ట్రాన్స్ఫార్మర్ చెక్కింగ్ అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఆఫెన్సెస్ ప్రివెంట్ చేయడానికి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏడీ ఎలక్ట్రిసిటీ సైడ్ నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ హ్యాస్ బీన్ టేకెన్ అప్. సో వీ కంగ్రాచులేట్ ఆల్ ద మెంబర్స్ ఈ సక్సెస్ఫుల్గా ఇది యాక్టివిటీ జరగడంకి. ఇది ఒక సక్సెస్ఫుల్ కమ్యూనిటీ పోలీసింగ్ మోడల్ లాగే అయినదికి అందరూ ఎఫర్ట్స్ ఆర్ ద రీజన్స్. సో ఏడీ ఎలక్ట్రిసిటీ లైన్మెన్, concerned villagers who has been cooperating with police in detection of this offence. Andariki we extend our appreciation on behalf of Eluru district police. ఒకసారి ఫార్మర్ ఒక ఆయన మాట్లాడుతున్నారు ట్రాన్స్ఫార్మర్ అఫెన్స్లో. మా ట్రాన్స్ఫార్మర్ మొక్కజొన్న చేలో ట్రాన్స్ఫార్మరు సుమారు ఫిబ్రవరి ఆ టైంలో ఫిబ్రవరిలో మార్నింగ్ వెళ్ళి చూడగా పైన వైర్లు కట్ చేసేసి ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న
ప్లేట్ని ఎలా ఉందో అలా పెట్టేసి వైర్లు అయితే కట్ చేసి ఉన్నాయి. మోటార్ రావట్లేదు ఏంటని చెప్పి మేము వెళ్ళి చూడగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బోల్ట్లు అవన్నీ కూడా కట్ చేసేసి కింద వేసి ఉన్నాయి. ఆయిల్ అంతా కింద పోయింది. మేము ఏంటని చూస్తే అది డెప్త్ జరిగిందని అర్థమైందండి. వెంటనే మన చింతలపూడి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ముందు ఇంటిమేషన్ చేయండి, నేను ఈలోపు సిఏ గారికి కూడా ఇంటిమేషన్ చేస్తాను, ఇమ్మీడియట్గా అది ఒకసారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వస్తే ఎఫ్ఐఆర్ వేద్దామని చెప్పి అన్నారు. నేను వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రాఘవపురం వారికి ఏఈ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ ఇస్తే అదే రోజు వచ్చి మన ఎస్ఐ గారిని కలిసి ఎస్ఐ గారును మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సమన్వయంతో వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అట్లాగే మన ఎస్ఐ గారు సతీష్ కుమార్ గారు అలాగే సిఏ గారు క్రాంతి కుమార్ గారు కూడా తంబు ఇంప్రెస్ చేసే వాళ్ళని కూడా రప్పించి ఆల్రెడీ ఆ రోజు ట్రేస్ అవుట్ చూశారు. ఇంకా అక్కడి నుంచి ఇదివరకు కొంచెం భయం ఉండేది సార్ వాళ్ళకి, ఎందుకంటే సింగిల్ బేస్ కరెంట్ ఉంటుందేమో, మనం ఎలా కట్ చేయాలి అట్లా ఏంటి అనేది ఉండేది. ఇప్పుడు ఆ భయం ఉండదు సార్ వాళ్ళకి. దాని మీద కూడా కొంచెం స్టడీ చేసి భవిష్యత్తులో ఈ ట్రాన్స్ఫారాలు కానీ మోటార్లు కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాటికి ఏదైనా సొల్యూషన్ కొంచెం పై లెవెల్లోకి తీసుకెళ్ళి వారు కూడా దృష్టి పెట్టి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సింగిల్ బేస్ కూడా దానికి కరెంట్ ఉండదనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ చేసే అవకాశాలు ఉంటాయి సార్. దాని మీద వారిని కూడా వారి దృష్టిలో పెట్టి కొంచెం